ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మార్కు సువార్తలో ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభు ఎదుట మోకరించి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. నీకు ఇష్టమగునచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరపగలవు అని ఈ కుష్ఠరోగి పలికినటువంటి ఆ యొక్క విశ్వాసపూరితమైనటువంటి ఆలోచనని, ఆ విశ్వాసాన్ని మనం గ్రహించాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసిన అనేకమైనటువంటి కోరికలతో ప్రభు ఎదురుకు వచ్చి మనం ప్రాధేయపడతాం. ఎప్పుడు మన ప్రార్థనలో మన కోరికలు నెరవేర్చబడాలి, మన ఆశయాలు దేవుడు ఆలకించాలి అని అనేక సార్లు మన ప్రార్థనలో మనం కోరుకుంటాం. కానీ ఈ కుష్ఠరోగి ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ కుష్ఠరోగి యొక్క ప్రార్థన విషయాన్ని మనము గ్రహించినట్లయితే, ఈ కుష్ఠరోగి ప్రభు నీకు ఇష్టమైనచో, అంటే నా ఇష్టం కాదు నీ ఇష్టమే అని పలుకుతూ ఉన్నాడు. దాని ప్రతిఫలముగా యేసు జాలిపడి చెయ్యి చాచి వానిని తాకి నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అని పలుకుతూ ఉన్నాడు ప్రభు. ఎప్పుడైతే మనము ప్రార్థనలో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా ఇది నీ ఇష్టసారం, నీ ఇష్టం జరగాలి, నీ ఇష్టంతోనే నేను కోరే కోరికలు, నా ఆశయాలు నెరవేరాలి అని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రభు చిత్తానుగుణంగా మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు చిత్తం మన జీవితంలో జరుగుతుంది. మరి అటువంటి అనుగ్రహాలు ప్రభు మనకు దయచేయాలని ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయటానికి వచ్చినటువంటి మనమందరము, ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో నీ చిత్తం జరగాలి, నీ చిత్తానుగుణంగా నేను జీవించే భాగ్యాన్ని నాకు దయచేయమని మనం ప్రాధేయపడాలి.